అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు మేము నెల్లూరు స్పెషల్ దమ్కి బిర్యానీ చేసుకుందామండి. దానికోసం అరకేజీ సేమియాలు, జీడిపప్పు, పచ్చి పాలకోవా, నెయ్యి, చెక్క, మొగ్గ, యాలక్కాయలు, చక్కెర, పాలు కాచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సేమియాలు చిన్న చిన్న ముక్కల్లా తుంచుకుందామండి. ఇదిగోండి, ఇలా సన్నగా తుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఎర్రగా దూరగా కాలాయి కదండి నెయ్యిలో. ఇప్పుడు దీన్ని ఇంకో ప్యాన్లోకి వేసుకుందాం. ఇంకొన్ని ఉన్నాయండి, వేసుకుందాం. ఇది కూడా నెయ్యితో వేయించుదామండి. దూరగా నెయ్యిలో ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని పాలేసి కొంచెం మెత్తబడేలా కుక్ చేసుకుందామండి. పాలల్లో దీన్ని కొంచెం మెత్తబడాలి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి పాలల్లో. ఇంకో వాయి ఉంది, అది కూడా ఇలాగే చేసుకుందాం. చూడండి, ఒక ప్యాకెట్ సగం ఇది, సగం ఇదండి. ఇదిగోండి, ఫ్రై చేసి నెయ్యిలో పాలల్లో నానబెట్టుకున్న సేమియాలు. ఇప్పుడు ఇంకో ప్యాన్లో దబ్బర పెట్టుకుందామండి. దీంట్లో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చెక్క, మొగ్గ, యాలక్కాయలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి. కొన్ని లాస్ట్లో వేసుకుందాం. నీళ్ళు, పాలు వేసుకుందాం. ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత చక్కెర యాడ్ చేసుకుందాం. చూడండి, మరుగుతున్నాయి కదా, ఇప్పుడు చక్కెర వేసుకుందాం. ఇది బాగా పాకం రావాలండి. అప్పుడు సేమియాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా చేసుకుంటా కలుపుకుంటా సేమియాలు వేసుకుందామండి. సేమియాలు కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం తెచ్చుకున్న పాలకో వేసుకుందామండి. వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. వేయించుకున్న జీడిపప్పు వీటిలో వేసుకుందామండి. సేమియాలకి మరింత టేస్ట్ని ఇస్తుందండి ఇది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని
దమ్ చేసుకుందామండి. ఇదిగోండి సేమియాలు రెడీ అయిపోయాయి. ఇది నేను ఒక సందర్భం కోసం, స్పెషల్ గెస్ట్ కోసం చేశానండి. ఆ గెస్ట్ ఎవరో ఈరోజు వెళ్ళి అది వీలైతే మీకు షేర్ చేస్తానండి. ఇదిగోండి ఈరోజైతే మార్చి 28. ఆ గెస్ట్ ఎవరో నేను అనుకున్నది జరిగి ఆ గెస్ట్తో కలిస్తే మీకు తప్పకుండా తెలియజేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.